హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు కూడా మంచి కలెక్షన్స్ కోసా టెస్టర్స్ అండి. కోసా టెస్టర్ అనేది మనకి సిల్క్ మార్క్ సర్టిఫికేట్తో వస్తుంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం డిజైన్ చేశానండి, మరీ ఎక్కువ కాకుండా వాటిని. దాంతో పాటు మంగళగిరి పట్టు కొంచెం డిజైనర్ గా సెట్ చేసినవి కూడా ఉన్నాయి. అవి కూడా ఆ మిక్స్డ్ ఆ రెండు కలిపి చూపిస్తున్నాను. నేను ఎక్కువ చీరలు అయితే చూపించట్లేదండి, వీడియోని లెంతీ చేస్తుంటే చాలా మంది అంత టైం ఉండట్లేదు, అందుకని ఎక్కడికక్కడ కట్ చేసేస్తున్నాను. చిన్న వీడియోస్ కిందే రిలీజ్ చేద్దామని ఆ టెస్టర్స్ మటుకు చూపిస్తున్నానండి. బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి అందరూ. మనకు వచ్చేది సీజన్ అంతా కూడా పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లిళ్ళకి కట్టుకుంటే డిఫరెంట్ గా మీరు కనిపించాలి హ్యాండ్లూమ్స్ లో అని అనుకుంటే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు వార్డ్రోబ్ లో ఉండాల్సిందేనండి. ఈ టెస్టర్స్ చీరలో నేను చూపిస్తున్నాను, ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. మంచి వైలెట్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్ తో స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కసారి ఇదిగోండి, ఇది మనకు వచ్చేసరికి ఎక్కత్ స్టైల్లో బార్డర్స్ వస్తాయి. మనకి కోసా టస్సర్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. మీకు వాష్ చేసిన కొందికి ఈ బట్ట ఇంకా ఇంకా స్మూత్ అవుతుంది. వాష్ చేసిన కొందికి స్మూత్ అవుతుంది. హ్యాండ్లూమ్ టస్సర్ ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్ కోసా టస్సర్స్ అంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, మంచి ఆరెంజ్ కలర్. మీకు పైన కింద కూడా బార్డర్ ఇక్కత్ బార్డర్ వచ్చేస్తుంది. ఇలా ఇక్కత్ బార్డర్ పైన కింద మీకు ఇంకా ప్యాటర్న్ పెట్టుకుని సెట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం సింపుల్ గా వర్క్ ఏమైనా కావాలంటే సింపుల్ వర్క్ నేనే చేయించేస్తానండి. మీకు కావాలంటే ఇలా సేమ్ అలాగే బార్డర్స్ వచ్చేసరికి మనకి ఇలా పిచ్ వై ప్రింట్ అండి. చీర అంతా ఇలా పిచ్ వై ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ వస్తుంది. పిచ్ వై డిజిటల్ ప్రింట్ ఇలా చీర అంతా వచ్చేస్తుందండి. మీరు వాష్ డ్రై క్లీనింగ్ చేసిన గుంటికి స్మూత్ అవుతుంది. ఇది వచ్చేసరికి మంచి ఇక్కత్ స్టైల్లో చక్కగా పళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మీకు నేను దూరం నుంచి కూడా చూపిస్తున్నాను, ఇలా చూసేసుకోండి. ఇదిగోండి ఇలా వస్తుంది చక్కగా చీర వచ్చేసరికి మంచి అందంగా ఇలాగా పిచ్ వై ప్రింట్ అండి. చీర అంతా మంచి వైలెట్ అండి, మంచి వైలెట్ కి ఆరెంజ్ కలర్. ఫస్ట్ చీర చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది పళ్ళు. మీరు కట్టుకుంటే చాలా బాగుంటాయండి అందంగా ఈ చీరలు. బేసిక్ గా నేను చెప్పే కన్నా కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు. ఓకేనా, ఇలా పళ్ళు ఉంటుంది. చీర చక్కగా మీకు దగ్గరగా దూరంగా కూడా వెళ్తున్నాను, ఒక్కసారి ఇలా కూడా చూసేసుకోండి. వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మంచిగా బ్లౌజ్ ని డిఫరెంట్ గా మీకు కావాలంటే సెట్ చేసిస్తాను నేను. మీరు బుక్ చేసుకుంటే కనుక నేనైతే ఇంకా బ్లౌజ్ డిజైన్ చెయ్యట్లేదు, ఇలాగే ఇచ్చేస్తున్నాను నేను. మనం చీరని కొంచెం డిఫరెంట్ గా చీరని చేసాం కాబట్టి బ్లౌజ్ ని మరి ఎక్కువ చేయకూడదండి, అందుకని చెప్తున్నాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీకు నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. నేను దగ్గరగా దూరంగా కూడా వస్తున్నాను, చూసుకోండి ఒకసారి. వీటి కాస్ట్ ఇవి 4 to 5 శారీస్ ఎన్నో చేయించానండి డిజైనింగ్. వీటి కాస్ట్ వచ్చేసరికి మనకి 9300 పడతాయండి. 9300 చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు వాష్ చేసిన కొంతకి బట్ట స్మూత్ అవుతుందండి. ఇది డ్రై క్లీనింగే చేయాలండి. ఇంకోటి వచ్చేసరికి ఈచ్ వన్ ఈజ్ వన్ యూనిక్ గా ఉన్నాయండి ఇవి టస్సర్స్. ఈచ్ వన్ మనకి సిల్క్ మార్ట్ తో వస్తాయండి. సిల్క్ మార్ట్ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఇలా సిల్క్ మార్ట్ అనేది మనకు వస్తుంది. ఓకేనా, ఇలా సిల్క్ మార్క్ ఉంటుంది. ఇది కూడా డిఫరెంట్ గా డిజైన్ చేయించాను, మీరు ఒక్కసారి చూసేసుకోండి. ఇదిగోండి ఇది పళ్ళు అండి, మొత్తం జరీ పళ్ళు. దీనికి జరీ పళ్ళు గంగా జమున బార్డర్స్ లాగా చెక్స్ బార్డర్స్ వస్తాయి. పైన కింద చెక్స్ బార్డర్, బ్లాక్ కింద మెరూన్. ఇది చీర అంతా ఇలా వీవింగ్ ఇట్లా వస్తుంది. ప్రింట్ వచ్చేసరికి చీర అంతా చక్కగా ఇలా స్పైరల్ వీవింగ్ లాగా మొత్తం చక్కగా వీవింగ్ లాగానే ప్రింట్ అండి. ఇది వచ్చేసరికి అలా కాంబినేషన్ తో నేను సెట్ చేయించాను. ఇది బ్లౌజ్ అండి. మీకు బ్లౌజ్ చక్కగా ఇలా డిఫరెంట్ గా సెట్ చేసుకోవచ్చు. మీరు బ్లౌజ్ ని కొంచెం ఏదన్నా వర్క్ కానీ అలా ఫినిషింగ్ చేసుకున్నా, లేదంటే ప్యాటర్న్ స్టైల్లో పెట్టుకుని కుట్టించుకున్నా బాగుంటుందండి. ఇలా వస్తుందండి
చీర అంతా చక్కగాను ఇలా వచ్చేస్తుంది మీకు. ఇదండి, ఇది పళ్ళు, ఇది పళ్ళు, ఇది చీర. ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. పళ్ళు చీర వాష్ చేసిన కొందికి బట్ట స్మూత్ అవుతుంది. ఇది ప్యూర్ టస్సర్ అండి, ప్యూర్ కోరా టస్సర్, ప్యూర్ కోసా టస్సర్ అండి. కోసా టస్సర్స్ అని మీకు మార్కెట్లో కన్నా మనం రీజనబుల్గానే చూపిస్తున్నాను, డిజైన్ చేసి మరి చూపిస్తున్నానండి ఆ ప్రైస్తో మీకు. అది చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు అసలు పెళ్ళిళ్ళకి కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ చీరలు. ఓకేనా? ఇలా వస్తుందండి చీర అంతా చక్కగా. ఇలా సింపుల్ బ్లౌజ్తో మీరు డిజైన్ చేసేసుకోవచ్చు చక్కగాను. ప్యాటర్న్ పెట్టుకుని స్టైల్గా కుట్టించుకున్నా కూడా బ్లౌజ్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి నాకైతే చీర పర్సనల్గా బాగా నచ్చింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇదండి, ఏ చీర అయినా అంతేనండి. 9,000 9,300 మీకు షిప్పింగ్తో పాటు చెప్తున్నాను. ఏ చీర అయినా అదే కాస్ట్ అండి. ఇంకొక కలర్ అండి, ఇది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇది డిఫరెంట్గాను. ఇదిగోండి, ఇది వచ్చేసరికి ఇది బ్లౌజ్ వస్తుంది. చీర అంతా మీకు డార్క్ మెరూన్కి ఇక్కత్ బార్డర్, పైన కింద డార్క్ మెరూన్కి డార్క్ బ్లూ ఇక్కత్, ఇంక్ బ్లూ అంటారు కదా, ఇంక్ బ్లూ ఇక్కత్ బార్డర్ లాగా వచ్చేస్తుంది మీకు. ఇదిగోండి, ఇది పళ్ళు, ఇక్కత్ పళ్ళు, ఇలా ఇక్కత్ పళ్ళు వస్తుంది. ఇదిగోండి, చీర అంతా చక్కగా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్. వాష్ చేసిన కొందికి బట్ట చాలా బాగుంటుంది. ఇది వాష్ చేసుకున్న కొంది బట్ట బాగుంటుంది. అది మీ అందరికీ నేను చెప్పేది. ఓకేనా? ఇప్పుడు ఇలా దూరం నుంచి కూడా చూసుకోండి. ఇదిగో చీర అంతా చక్కగా ఇట్లా వస్తుందండి. ఇది పళ్ళు, ఇక్కత్ పళ్ళు, చక్కగా ఇలా ప్రింట్. ఇది ఏంటంటే ఎలిఫెంట్ థీమ్ ప్రింట్ మనకి చాలా ట్రెండ్ నడుస్తుంది. ఇలా డిఫరెంట్గా మనం ఇలా సెట్ చేసాం. మీకు బార్డర్ చూడండి, చక్కగా ఇక్కత్ బార్డర్ వచ్చింది. కింద కూడా చూసుకున్నారా, ఇక్కత్ బార్డర్, టెంపుల్ బార్డర్ కూడా వచ్చిందండి కింద వైపు. ఇలా ఇక్కత్ బార్డర్తో పాటు టెంపుల్ బార్డర్ కూడా వచ్చింది కింద వైపు. మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఓకేనా? ఇదండి, చక్కగా ఇలా అంటే చక్కగా లావిష్గా మంచి అసలు డిజైనర్ శారీ లాగా బొటిక్ స్టైల్ శారీ కనిపిస్తుందండి మీకైతే. చాలా బాగుంటుంది. కట్టుకుంటే మటుకు చాలా డిఫరెంట్గా హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇదిగోండి, ఇది వచ్చేసరికి బ్లౌజ్ ఇలా లైన్స్గా ఉంటుంది. ప్లస్ మీకు ఇక్కత్ స్టైల్లో బార్డర్ కూడా వచ్చేసరికి చాలా అందంగా ఉంటుందండి. ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. ఈ చీరలు అయితే 9,300 మీకు డిజైన్తో పాటు కాస్ట్ చెప్తున్నానండి. ఇవి దాదాపు 15,000 పైన ఉన్నాయండి బయట అయితే. మీకు నేను 10,000 ఆ రేంజ్లో చూపించేస్తున్నాను. ఇది ఇంకోటండి, బ్లూ కాంబినేషన్. కాకపోతే దీని బ్లౌజ్ దీంట్లో అంత సెట్ అవ్వలేదండి, కొంచెం పాడైందని నేను బ్లౌజ్ తీసేసాను. మీకు వేరే బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, మంచి జరీ పళ్ళు వచ్చేస్తుంది. చీర అంతా చక్కగా చెక్స్, 2 కలర్ బార్డర్స్. చూడండి, ఇలా ముగ్గుల డిజైనే కొంచెం డిఫరెంట్గా సెట్ చేశాను చీరని. ముగ్గుల డిజైనే కొంచెం చీర అంతా ఇలా డిఫరెంట్గా సెట్ చేశాను. బ్లూ కాంబినేషన్తో ఉంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చిందండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్, అదే ఉంటుందండి బ్లౌజ్. ఇదిగో ఇలా వస్తుందండి. ఈ చీర అంతా చక్కగా ఇలా పళ్ళు వచ్చేస్తుంది. ఇది బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ దీంతే నేను ఇంకొక బ్లౌజ్ అనుకున్నానండి. ఆ బ్లౌజ్ చూపిస్తాను మీకు వేరే చీర మీద అండి. ఒక చీరకు మటుకు బ్లౌజ్ బాగాలేదని తీసేసాను. ఆ చీర వేరే చూపిస్తాను మీకు. దీంట్లో బ్లౌజ్ అయితే ఇదండి, చక్కగా మంచిగా బ్రౌన్ బ్లూ షేడ్ ఇట్లా వస్తుంది మీకు. ఇది పళ్ళు అండి. చాలా భలే అందంగా ఉందండి. ఇది కలర్ కాంబినేషన్ బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ బాగుంది. చక్కగా ఇలా పైన బ్లాక్ కింద బ్రౌన్ డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే 9,300. ఈ చీరల కాస్ట్ 9,300. ఇది ఒక చీర అండి. ఇదండి, ఈ చీరకి నేను అంటున్నాను
బ్లౌజ్ అంత బాగాలేదని తీసేసాను. మీకు వేరే బ్లౌజ్ ఇక్కడ చూపిస్తాను. ఇది కూడా పిచ్ వైట్, కానీ ఇది అసలు చాలా బాగుందండి. ఇది ఇక్కత్ స్టైల్లో చక్కగా ఇలా పళ్ళు వచ్చేస్తుంది. ఇలా చీర అంతా చక్కగా మంచి బ్లూకి డార్క్ టెంపుల్ బార్డర్, డార్క్ పింక్ అండ్ మెజెంటా పింక్, ఇలా ప్రింట్ వచ్చేసరికి మనకి ఇది డిజిటల్ అండి. ఇది డిజిటల్ హ్యాండ్ పెయింట్. ఇది యాక్చువల్గా డిజిటల్ హ్యాండ్ పెయింట్. ఇది డిజిటల్ హ్యాండ్ పెయింట్. చీర అంతా ఇలా ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు నేను సెట్ చేసిన బ్లౌజ్ని అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా వస్తుంది చక్కగా చీర అంతా. మీరు డ్రై క్లీనింగ్ వేసుకుని పొందుకి చీర మళ్ళీ స్మూత్ అవుతుంది. మీకు నేను దీని బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇదండి మంచి యాప్లిక్ వర్క్ వచ్చిన బ్లౌజ్ని మనం ఎలా అయితే చూపిస్తున్నాను నేను. దీంట్లో బ్లౌజ్ అంతా బాగాలేదని తీసేసానండి నేను. అందుకని ఇంకేదన్నా వేరే బ్లౌజ్ కలర్ కాంబినేషన్ నచ్చింది అని అంటే వేరే బ్లౌజ్ ఏదన్నా కూడా మంచి వైలెట్ కలర్లో నేను సెట్ చేసేసి మీకు ఇస్తాను. ఇది కూడా చాలా పిచ్ వై ప్రింట్ వచ్చేసరికి చాలా అందంగా ఉంది. చీర అంతాను ఇలా వస్తుందండి. ఇది పళ్ళు, ఇది ఈ బ్లౌజ్. ఈ బ్లౌజ్ని ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసుకుని మీరు చక్కగా కుట్టించుకుంటే చాలా అందంగా బాగుంటుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ అయితే నేను కరెక్ట్గా చెప్పలేను. ఈ ఒక్క చీరది మటుకు మీరు తర్వాత వాట్సాప్ కనెక్ట్ అయితే దాని ప్రైస్ డీటెయిల్స్ నేను చెప్తాను. దీనికి మటుకు అదొక చీర. ఇంకోటి వచ్చేసరికి ఇంకొక 2 శారీస్ చూపిస్తానండి. ఇది వచ్చేసరికి మంచి మంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్ వేయించానండి సింపుల్గా. ఇది ఇప్పుడు ఈ ప్యారెట్స్ మంచి ట్రెండీగా ఉంది కాబట్టి ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు, మంచి ప్యారెట్స్ పళ్ళు వచ్చేస్తుంది మీకు. ఇలా ప్యారెట్స్ పళ్ళు, ఇలా చీర అంతా ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి మీకు. చీర అంతా చక్కగా ఇలా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదిగోండి మీకు ఇంకా చక్కగా ఓపెన్ చేసేసి ఇలా చూపిస్తున్నాను. ఇదిగోండి 4 ఇంచెస్ బార్డర్ వచ్చేస్తుంది మీకు. కింద పైన అయితే 1 ఇంచ్ బార్డర్. ఇలా ప్యారెట్స్ డిజైన్. ఇదిగోండి ఇలా ప్యారెట్స్ డిజైన్తోనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది మీకు. ఇలా గ్రీన్, బ్లూ అండ్ గ్రీన్ చక్కగా ఇలా వస్తుందండి. పళ్ళు ఇలా చూసుకోండి. మీకు దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను నేను. దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేసుకోండి. ఓకేనా? ఇదండి ఇలా వస్తుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 5500. ఇదండి ఇలా వస్తుందండి. ఈ ప్రింట్ అయితే నేనే వేయించుకున్నానండి. దీంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయండి. ఈ పట్టులో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. కొన్ని నేను 5000 ఆ రేంజ్లో చేస్తున్నాను, కొన్ని 7000 ఆ రేంజ్లో కూడా నేను చూపిస్తున్నాను. అందుకుని ఉంటున్నాను. దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఇది ప్యూర్ అండి. మళ్ళీ ఇది ప్యూర్ మంగళగిరి పట్టు, స్మాల్ బార్డర్ వస్తుంది. ఇది హ్యాండ్ వర్క్ అండి. ఇది వచ్చేసరికి ఇదంతా చీరకి. ఇది పళ్ళు, హ్యాండ్ వర్క్, ఇలా హ్యాండ్ వర్క్ వస్తుందండి. ఇది ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది. బార్డర్ అంతా అలా హ్యాండ్ వర్క్ మీకు. ఇది బ్లౌజ్ నేను తీయలేదు ఇంకా. మంచి బ్లూకి చిన్న జరీ బార్డర్. చీర అయితే మటుకు 6.5 ఉంటుంది. ఇంకా నేను బ్లౌజ్ దాంట్లో తీయట్లేదు. ఇది పళ్ళు ఇట్లా మీకు పెట్టి చూపించేస్తున్నాను. ఇలా వచ్చేస్తుంది. ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. మీకు పళ్ళులో ఉంటుంది, కింద బార్డర్ ఉంటుంది. మీకు పళ్ళులో కింద బార్డర్లో ఉంటుంది. చీర అంతా ఇలా వస్తుందండి. ఓకేనా? ఇలా చూసేసుకోండి. దీనికైతే నేను 2 బ్లౌజెస్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా కర్దానా వర్క్తో మొత్తం చక్కగాను ఇలా వచ్చిందండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా చూసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా? ఇదండి చీర బ్లౌజ్. ఇంకొకటి కూడా చూపిస్తున్నాను నేను. ఈ బ్లౌజ్ కూడా కొంచెం హ్యాండ్లూమ్ అండి. ఇది వచ్చేసరికి హ్యాండ్లూము. ఇలా చూసుకోండి. ఇదండి ఇలా వస్తుందండి. ఇది ఇలా కూడా చూసుకోండి. డిఫరెంట్ లుక్తో బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఇలా. ఈ బ్లౌజ్తో అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. 6000 ఆ రేంజ్లోకి వస్తుందండి ఈ చీర. మీరు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదొక బ్లౌజ్, అదొక బ్లౌజ్. మీకు ఏ బ్లౌజ్ నచ్చితే ఆ బ్లౌజ్తో నాకు స్క్రీన్ షాట్ తీసేసుకొని, ఇంకా చాలా అయితే చీరలు ఉన్నాయండి.
నేను ఈచ్ వన్ వీడియో ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాను. ఇవ్వండి, ఈ వీడియోలు అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను ఈ వీడియోని. ఇంకేమన్నా మళ్ళీ ఇంకొక 2-3 వీడియోస్ ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. అన్నీ ఒకేసారి చీరలు చూపిస్తే మళ్ళీ అర్థం కావట్లేదండి, అందుకని. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.